చూసుకునేటువంటి వారి దగ్గర పిల్లలు అక్కడ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే లేదా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఉన్నారో మీ పిల్లలు ఎంత గొప్పగా పెరుగుతున్నారో మీరు ఈ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నప్పుడు మీరు గమనించాలి. ఇకపోతే ఈరోజు తెలుగు వర్తమానాన్ని మనతో షేర్ చేసుకున్నట్టుకు మన మధ్య నలుగురు పిల్లలు అని నేను అన్నాను, కానీ 4 పిడుగులు ఉన్నారు మన మధ్య. ఇంతవరకు మీరు చూసినటువంటి వారు కొంచెంగా మీకు ఒక పెద్ద పిల్లల్లాగా మీకు అనిపించి ఉండొచ్చు. వారికంటే ఇంకా చిన్న పిల్లలు ఈరోజు మీ ముందు మాట్లాడబోతున్నారు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు ఆ వయసులో వారు మాట్లాడే మాటలు, అందులోని అర్థాన్ని మీరు గ్రహించాలని మరొకసారి మనవి చేసుకుంటూ, ఈరోజు మన మధ్యలో 4 మాట్లాడబోతున్నారండి. మరి ఈ 4లో మొదటిగా ఎస్ అశోక్ మన మధ్య ఉన్నాడు. మరి నత్తగొల్లపాడు కైకలూరు ప్రాంతానికి చెందినటువంటి బాబు తల్లిదండ్రులు గంగాధర్రావు చంద్ర అన్నటువంటి దంపతులకు దేవుడు బహుమానంగా బాబునిచ్చాడు. ఈరోజు వీళ్ళు పంచుకోబోయే అంశంలో మొదటి భాగాన్ని బాబు షేర్ చేసుకుంటాడు. తర్వాత 3 నేను మధ్యలోంచి పరిచయం చేస్తాను. ఆలస్యం చేయకుండా ఎస్ అశోక్ మనందరం కలిసి ఆహ్వానిద్దాం. ఏం చెబుతున్నాడో బాబు నోటి ద్వారా మీరే వినండి. ప్రియమైన దేవుని వర్లారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీతో అంశాన్ని పంచుకొనబోయే ముందు చిన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నాయన ఈ రోజున మా కొరకు నీవిచ్చినందుకు వందనములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అలాగే చెబుతున్నా నాకు నువ్వు వింటున్న వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. వినేవారికి ఏ రీతిగా చెబితే అర్థమవుతుందో ఆ రీతిగా చెబుటకు నాకు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, నేను ఇప్పుడు మీతో పంచుకొనబోయే అంశం ఎటువంటిదంటే జ్ఞానుల జ్ఞానాన్ని తలదన్నే జ్ఞానపూరితమైన అంశం. నేను ఇప్పుడు మీతో పంచుకొనబోయే అంశం సామాన్య నుండి శాస్త్రవేత్త వరకు, దరిద్రుల నుండి ధనవంతుని వరకు, రోడ్డు మీద పడి ఉన్న బామ నుండి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా వరకు ఎవరినైనా ఆలోచింపజేసే అంశమే నేను ఇప్పుడు మీతో పంచుకొనబోయే అంశం. సల్దన్నం తినేవాడి దగ్గర నుంచి సద్దాం హుస్సేన్ లాంటి వారి వరకు ఎవరినైనా వెన్నుల్లో వణుకు పుట్టించే అంశమే నేను ఇప్పుడు మీతో పంచుకొనబోయే అంశం. బడాబాబులము అనుకుంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే అంశమే నేను ఇప్పుడు మీతో పంచుకొనబోయే అంశం. ఇంతకీ ఈ అంశం ఏంటిదా అనుకుంటున్నారు కదూ? అదేనండి, ఈ లోకానికి దిక్కెవరు. ఎందుకైనా మంచిది ఈ అంశం మరొకసారి, ఈ లోకానికి దిక్కెవరు. ప్రియమైన దేవుని వల్లరా, బేస్మెంట్ ఎలా ఉంటే బిల్డింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. నేటి సమాజంలో సాధారణంగా ఒక కుటుంబం, మనకు కుటుంబం అనగా గుర్తుకొచ్చేది తల్లి, తండ్రి, పిల్లలు. ఈ కుటుంబంలో పెద్దగా ఉన్న తండ్రి అనుకోవచ్చు, కుటుంబం నా మీద ఆధారపడుతుంది కనుక, కుటుంబాన్ని పోషించేది నేనే కనుక ఈ కుటుంబానికి నేనే దిక్కు అని భవిష్యత్ తండ్రి అనుకోవచ్చు. అలాగే ఒక వార్డ్ మెంబర్ అనుకోవచ్చు, ఈ వార్డుకి ఏమైనా సమస్యలు వచ్చినా, అవసరాలు ఏమైనా వచ్చినా వీరు నన్ను సంప్రదిస్తారు కాబట్టి ఈ వార్డుకి నేనే దిక్కు అని బహుశా వార్డ్ మెంబర్ అనుకోవచ్చు. అలాగే ఒక గ్రామంలో ఉన్న సర్పంచ్ అనుకోవచ్చు, గ్రామానికి ఏమైనా జరిగినా నేను పంచాయతీ పెట్టించి తీర్పు తీర్చేది నేనే గనుక ఈ గ్రామానికి నేనే దిక్కు అని బహుశా సర్పంచ్ అనుకోవచ్చు. అలాగే ఒక మండలానికి ఎంఆర్ఓ అనుకోవచ్చు, అలాగే జిల్లాకి కలెక్టర్ అనుకోవచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకోవచ్చు, దేశానికి ప్రధానమంత్రి అనుకోవచ్చు. వీరు అనుకోవచ్చు నేనే దిక్కు అని. ఇప్పటి వరకు కుటుంబంలో ఉన్న తండ్రి దగ్గర నుంచి దేశంలో ఉన్న ప్రధానమంత్రి వరకు ఆలోచించాం. ఇకపోతే అగ్రరాజ్యాల గురించి బహుశా మీకు తెలియకపోవచ్చు. అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్న ఒకటైన అమెరికా అనుకోవచ్చు. చిన్న దేశాలకి ఏమైనా అవసరాలు వస్తే మేమే ప్రధాన పాత్ర పోషిస్తున్నాం కాబట్టి చిన్న దేశాలకి మేమే దిక్కు అని బహుశా అమెరికా అనుకోవచ్చు. ఇకపోతే ప్రకృతిలో వైపరీత్యాలు జరిగినప్పుడు, ప్రకృతిలో ఏమైనా ఫేను తుఫాన్ లాంటివి, హరికేన్స్ లాంటివి ఏమైనా సంభవించినప్పుడు లోకమంతా శాస్త్రవేత్తల వైపు తలతిప్పుతుంది. ఆ సమయంలో శాస్త్రవేత్తలు అనుకోవచ్చు, వీరందరూ నా పాదాల దగ్గరకు వచ్చారు, నా సలహా కొరకు వచ్చారు కాబట్టి ఈ లోకానికి నేనే దిక్కు అని బహుశా శాస్త్రవేత్త అనుకోవచ్చు. అలాగే విద్యను టీచర్ అనుకోవచ్చు, విద్యార్థులకు నేను దిక్కని. ఒక లాయర్ అనుకోవచ్చు, నేరస్తులకు నేను దిక్కని. ఒక డాక్టర్ అనుకోవచ్చు, రోగులకు నేను దిక్కని. ఒక ఇంజనీర్ అనుకోవచ్చు, భవనానికి నేను దిక్కని. అలాగే ఒక రైతు అనుకోవచ్చు, నేను పంటలు పండిస్తేనే అందరూ కడుపులు నింపుకొని బ్రతుకుతున్నారు కనుక ఈ లోకానికి నేనే దిక్కు అని రైతు అనుకోవచ్చు. ఇలా వారి పరిధిలో నేనే లోకానికి దిక్కు, నేనే గొప్ప అంటున్న వారి మధ్యకు వెళ్ళి
దేవుడు అనే 3 అక్షరాల పదాన్ని చెబితే దేవుని కొరకు ఆలోచిస్తారంటారా? దేవునికి విలువిస్తారంటారా? దేవుని కొరకు విలువకుండా, దేవుని కొరకు ఆలోచించకుండా లోకంలో ఒక సామెత అనేది కనిపెట్టారండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ సామెత మీలో కొంతమంది వినుండొచ్చు, మీలో కొంతమంది అని ఉండొచ్చు. ఆ సామెత ఏంటంటే, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. మళ్ళీ చెబుతున్నాను, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. మరి దీని అర్థం ఏంటి? దిక్కున్న వాడికి దేవుడు అవసరం లేదా? దిక్కున్న వాడికి దేవుడు అవసరం లేదనే కదా దీని అర్థం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇలా నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్న వారందరికీ నేను వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెబితే వారే లోకానికి గొప్పవారని, వారే లోకానికి దిక్కని నేను ఒప్పుకుంటాను. ఆ ప్రశ్న ఏంటిదంటే, వారికి ఏమైతే ఉందనుకుంటున్నారో, ప్రజాబలమా, ధనబలమా, అధికారమా, సొంత జ్ఞానమా, ఏవైతే ఉందనుకుంటున్నారో దాంతోనే ఒక్క నీటి చుక్కను తయారు చేసి నా ముందు చూపిస్తే వారే లోకానికి గొప్పవారని నేను ఒప్పుకుంటాను. వారే లోకానికి గొప్పవారని నేను ఒప్పుకుంటాను ప్రియమైన దేవుని వారు. కండిషన్స్, బావి దగ్గరికి వెళ్ళకూడదు, నూతి దగ్గరికి వెళ్ళకూడదు, సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు, వర్షం దగ్గరికి వెళ్ళకూడదు. ప్రకృతి మీద ఆధారపడకుండా నీటి చుక్కను తయారు చేసిన ముందు చూపించాలి. నేను తయారు చేస్తాను అన్నవారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఈ ప్రశ్న ఆమె 4 కిలోలు అనుకుంటే చాలా పొరపాటు. ప్రపంచంలో నాకు దేవుడు అవసరం లేదనుకుంటున్న నలుదిక్కుల్లో ఉన్న వారందరికీ వేస్తున్న ప్రశ్న. ఇకపోతే మనిషి ఉదయాన్నే లేచినప్పటి నుండి అవసరమైనది నీరు, మనిషి రాత్రి పడుకున్నప్పుడు కూడా అవసరమైనది ఒకటి ఉన్నదండి, అదే మనం అందరం పీలుస్తున్న గాలి. నేను గాలిని తయారు చేస్తాను అన్నవారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. చేతులెత్తలేదంటే కారణం గాలిని తయారు చేయలేరనే అర్థం. ఇకపోతే గాలి నీరు నాకు అవసరం లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఇకపోతే గాలి అనేది ఎక్కడి నుంచి వస్తుందని ప్రియమైన దేవుని వాళ్ళరా? ప్రకృతి నుంచి వస్తుంది. మరి ప్రకృతి ఎలా పుట్టింది? మన చేత మిలియన మహనీయులు అనిపించుకుంటున్న శాస్త్రవేత్తలను అడిగితే ప్రకృతి పుట్టుక గురించి ఏమని చెప్పారో తెలుసా? ప్రకృతి ఒక పెద్ద శబ్దం వలన పుట్టింది, లేదా ఒక పెద్ద ప్రేరుడు వలన పుట్టింది అని సిద్ధాంతం చెప్పి ఒక పేరు పెట్టారండి. అదే బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలలో కొందరు బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు, మరికొందరు ఏమంటున్నారంటే ప్రకృతికి ఆది లేదు, అంతము లేదు, ప్రకృతిని ఎవరు చేయలేదు, దానికి నాశనం లేదు, అంటే ప్రకృతికి పుట్టుట లేదు, గిట్టుట లేదు. ఈ సిద్ధాంతం చెప్పి ఒక పేరు పెట్టారు వీరు కూడా, అదే స్టడీ స్టేట్ థియరీ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలలో కొందరు స్టడీ స్టేట్ థియరీ అంటున్నారు, మరి కొందరు బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు. ఈ 2 థియరీలో మనం ఏది నమ్మాలి? నమ్మకం లేని సిద్ధాంతాలు చెప్పి నమ్మమని చెబుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. మరి ఈ 2 సిద్ధాంతాలలో మనం ఏది నమ్మాలి? ఇకపోతే శాస్త్రవేత్తలకు మీకు ప్రకృతి గురించి ఎంతవరకు తెలిసింది, ఏం మాత్రం తెలిసిందని అడిగితే మాకు ప్రకృతి గురించి 100లో 5% తెలిసిందని చెప్పారు. ఇప్పుడు మీకు ఒకటి అడగాలనుకుంటున్నా ప్రియమైన దేవుని వల్ల, ఎప్పుడైనా పరీక్షకి 100 మార్కులకి పరీక్ష పెట్టినప్పుడు 5 మార్కులు వచ్చినప్పుడు పాస్ అయినోడు అంటారా, లేదా ఫెయిల్ అయిన మొద్దుసుంట అంటారా? చెప్పండి. ఫెయిల్ అయిన మొద్దుసుంట అని చెప్పక తప్పదు. మరి ఫెయిల్ అయిన వారు మొద్దుసుంటలు చెబితే మనం నమ్మాలా? ప్రకృతి గురించి చెప్తే ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తే మనం నమ్మాలా? నమ్మకూడదండి ప్రియమైన దేవుని వల్ల. ఇకపోతే ప్రకృతి పుట్టుక గురించి 100% 100% చెప్పగలిగేది ఒకే ఒకటండి ప్రియమైన దేవుని వల్ల. లేదా శాస్త్రవేత్తలు పెట్టిన 2 థియరీలు కాక 3వ థియరీ ఒకటి ఉన్నదండి, అదే మీ చేతుల్లో ఉన్న నా చేతుల్లో ఉన్న బైబిల్ థియరీ. ఈ బైబిల్ థియరీని అడుగుదాం, ప్రకృతి ఎలా పుట్టింది, ప్రకృతి ఎవరు చేశారు అని అడుగుదాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఇక బైబిల్ని అడుగుదాం, ప్రకృతి పుట్టుక గురించి ఏమని చెప్పిందో అడుగుదాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఏంటి బైబిల్లో ఉందా? ప్రకృతి పుట్టుక గురించి బైబిల్లో ఉంది అనుకుంటున్నారా? అవును మరి, అందుకే మీరు అందరినీ ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం తీయమని చెప్పాను. చూడండి, ఆది యందు ఒక డాక్టర్ భూమిని చేశాడు ఉందా? చూడండి, ఆది యందు ఒక ఇంజనీర్ భూమిని చేశాడు ఉందా? ఆది యందు ఒక టీచర్ భూమిని చేశాడు ఉందా? లేదా ఆది యందు ఒక శాస్త్రవేత్త భూమిని చేశాడు ఉందా? చూడండి, ఆది యందు దేవుడు చేశాడు భూమిని. ఎవరు చేశారండి? ఒక డాక్టర్ కాదు, ఒక ఇంజనీర్ కాదు, ఒక శాస్త్రవేత్త కాదు, వీరెవ్వరు కాదు, దేవుడు చేశాడు ప్రకృతిని ప్రియమైన దేవుని వల్ల. అంటే మనం త్రాగుతున్న నీరు గాని, మనం పీలుస్తున్న గాలి గాని, మనం తింటున్న ఆహారం గాని, ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడు. ఇలా అధ్యాయం మొత్తం చదువుకుంటూ వెళ్తే దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు అని ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. అలాగే దేవుడే కనుక ప్రకృతిలో ఉన్న గాలిని వెనక తిరిగి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మనిషిలాగానే దేవుడు
ఒకవేళ వీరికి గాలిని ఎందుకు ఇవ్వాలి, వీరికి నీరుని ఎందుకు ఇవ్వాలి, వీరికి ఆహారాన్ని ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను గాలిని అనుకుంటే దేవుడు ఒకవేళ అలాగా గాలిని ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. దేవుడు తన శ్వాస నిశ్వాసులను తన యొద్దకు తిరిగి తీసుకునినడలా శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులందరూ మరలా ధూళైపోవుదురు. ప్రియమైన దేవుని వల్లారా, దేవుడే గనక ప్రకృతిలో ఉన్న గాలిని వెనక్కి తిరిగి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పిట్టలాగా కూలి పడిపోతారు, కింద చనిపోతారు, ధూళైపోదురు, మట్టిలో కలిసిపోతారు, ఇక కనిపించరుగా. అంటే మనం పీల్చే గాలి రావాలంటే దేవుడు ఇవ్వాలి, కాబట్టి మనకి దిక్కెవరు? దేవుడు. ప్రియమైన దేవుని వల్ల ఇంకా నాకు దేవుని అవసరం లేదు, నేను దేవుణ్ణి నమ్మను, నాకు ధనం ఉంది, నాకు ప్రజాబలం ఉంది, నాకు అధికారం ఉంది అంటున్న వారి గురించి దేవుడు ఏమాట అన్నాడో తెలుసా? చూడండి, అదే యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. అదే యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. బాహుబలం అంటే ఏంటిది? ప్రేమ దేవుని వల్ల వారికి ఏమైతే ఉంది అనుకుంటున్నారు, అధికారమా, ప్రజాబలమా, ధనబలమా, సొంత జ్ఞానమా, ఇవే బాహుబలం. వారి ధనమే వారికి దేవుడు అనుకుంటున్నారు. ప్రేమ దేవుని వల్ల దిక్కున్న దేవుని మానేసి దిక్కుమాలిన ధనాన్ని నమ్ముకున్నారు. ఇటువంటి వారి గురించి దేవుడు ఎటువంటి అవార్డులు ఇచ్చాడు తెలుసా మీరు అందరికీ? చూడండి, ఒక ఆస్కర్ అవార్డు లాంటివో, ఒక భారతరత్న లాంటివో, ఒక పద్మ విభూషణ్ లాంటివో ఇటువంటి అవార్డులు ఇచ్చాడేమో మనం బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడు. అబ్బాబ్బా, ఎంత మంచి అవార్డు అండి దేవుడు ఇచ్చింది. చూడండి, 2వ అవార్డు చూడండి. నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రవును, నీవు గుడ్డివాడువు, నీవు దిగంబరుడే విన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నారు. ప్రియమైన దేవుని వల్ల నాకు ధనమే దిక్కు, నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్న వారందరికీ దేవుడు ఇస్తున్న బిరుదులు. ఒకవేళ ఈ మాటలే రంజిత్ తోఫీ లాంటి వారు ఇంటే ఏం చెప్తారు తెలుసా? థ్యాంక్ యూ తెలుసా? ప్రియమైన దేవుని వల్ల ఈ అవార్డులు అన్నప్పుడు ఎవరైనా సరే బాధతో ఏడవాలే కానీ థ్యాంక్ యూ అనకూడదు, ఆనందంగా వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని వల్ల ఎక్కడైనా నమ్మండి దేవుడే దిక్కని. ఇకపోతే దేవుడు దిక్కు మాకు కాదు, దేవుడు దిక్కు కాదు అనుకుంటున్న వారి గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి జంతువుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఆ వచనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఏంటి మృగముల దగ్గరికి వెళ్ళాలా? చిచి సిగ్గుగా లేదు? మృగముల దగ్గరికి వెళ్ళమన్నాడు. మరి దిక్కైన దేవుడు చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి మృగముల దగ్గరికి వెళ్ళు, నేర్చుకుంటున్నాడు. ఒకవేళ మృగముల దగ్గరికి వెళ్తే అవి మనకేమని బోధిస్తాయో చూద్దాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 21వ వచనం చివరి మాట. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 21వ వచనం చివరి మాట. తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకుని చూస్తున్నవి. జంతువులు దేవుని చేతుల నుండి ఆహారం తీసుకుంటున్నాయి అంటే కారణం మాకు దిక్కు దేవుడే, మాకు ఆహారాన్ని ఇచ్చేది దేవుడే. కాబట్టి మేము దేవుని చేతుల నుండి ఆహారం తీసుకోవాలి, కాబట్టి మేము దేవుని చేతుల నుండి ఆహారం తీసుకుంటామని అవి తెలుసుకున్నాయి. మాకు దిక్కు దేవుడని తెలుసుకున్నాయి జంతువులు. ప్రియమైన దేవుని వల్ల ఇంకో మంచి మాట చూద్దాం. అదే కీర్తన గ్రంథం 145వ అధ్యాయము, కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. సర్వజీవులు అంటే భూమి మీద నివసించే జంతువులు గాని, ఆకాశంలో నివసించే ఆకాశ పక్షులు గాని, నీటిలో నివసించే మత్స్యములు గాని, ఇవన్నీ దేవుని వైపు చూచుతున్నవి. ఎందుకు? కింద మాట చూడండి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చదు. తగిన కాలమున జంతువులకు ఆహారం ఇచ్చేది దేవుడే గనుక అవన్నీ సర్వజీవులన్నీ దేవుడి వైపు చూచున్నవి. ప్రియమైన దేవుని. కానీ ఒక రైతు అనుకుంటాడు, దేవుడు ఇవ్వట్లేదు మాకు ఆహారాన్ని, నేనే పంటలు పండించే లోకానికి అందిస్తున్నాను ఆహారాన్ని అనుకుంటాడు. కానీ రైతుకు తెలియాల్సిన ఒక విషయం ఒకటి ఉన్నదండి, చెప్తాను వినండి. రైతుకు తెలియాల్సిన విషయం ఏంటిదంటే, రైతు భూమిలో విత్తనాన్ని విత్తి ఇంటికి వెళ్ళి బొజ్జుంటాడే తప్ప విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరో రైతుకు తెలియదు. ప్రియమైన దేవుని వల్ల విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరు?
ఒక రైతు బాబా, ఒక డాక్టరా, ఒక ఇంజనీరా, వీరెవ్వరు కాదు. ఒక శాస్త్రవేత్త బాబా, వీడు కూడా కాదు. ఎవరు? విత్తనానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. మనందరికీ బాబు అయిన తండ్రి అయిన దేవుడు. ప్రియమైన దేవుని వల్ల అంటే మనకు ఆహారాన్నిచ్చేది దేవుడు కాబట్టి మనకి దిక్కెవరు? దేవుడు. ప్రియమైన దేవుని వల్ల ఎక్కడైనా జంతువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం ఏంటి, నాకు జంతువులు బోధిస్తాం ఏంటి, నేను ఇంకా దేవుడిని నమ్మను అనుకుంటున్న వారి గురించి దేవుడు ఇంకో మాట వ్రాయించాడు. నువ్వు వెళ్ళి పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, పక్షుల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. ఆ మాట కూడా చూద్దాం. యోబు గ్రంథము 12:7 చివరి మాట. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. ఏంటి ఇంత జంతువుల దగ్గరికి వెళ్ళాం కదా, మళ్ళీ ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళాలేంటి అనుకుంటున్నారా? దేవుడు చెబుతున్నాడుగా వెళ్ళాల్సిందే. చూడండి, ఒకవేళ ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్తే అవి మనకి ఏమని బోధిస్తాయో చూద్దాం. అదే యోబు గ్రంథము 38:41. యోబు గ్రంథము 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు? ప్రియమైన దేవుని వల్ల కాకి పిల్లలు తిండి లేక తిరుగులాడుచు దేవునికి ప్రార్థిస్తున్నాయి లేదా మొర్ర పెడుతున్నాయి, దేవునికి మొర్ర పెడుతున్నాయి. ప్రియమైన దేవుని వల్లరా అంటే కాకులకు తెలిసింది మమ్మల్ని బ్రతికించేది దేవుడని, పడ్డలాగా బలిసిన మనిషికి తెలియలేదు నన్ను బ్రతికించేది దేవుడని. ప్రియమైన దేవుని వల్ల ఆకాశంలో ఏనాడైనా పక్షి పెట్ట ఎగిరితే దాన్ని చంపుకొని ఉప్పు కారం వేసుకొని తినాలనిపిస్తుంది, కానీ దాని దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాలని ఏమాత్రం మనకి జ్ఞానం లేదు. ఏమాత్రమైనా అనిపించిందా? పెట్ట దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోవాలని ఏమాత్రమైనా అనిపించిందా? అయితే నేర్చుకోండి ప్రియమైన దేవుని వల్లరా. ఇకపోతే ఈ వచనం మీతో పంచుకున్నప్పుడు నాకు ఒక సామెత గుర్తుకొస్తుందండి. లోకములు అందరూ అనే మాటే. లోకులు కాకులయ్యారు. ప్రియమైన దేవుని వల్లరా, లోకులు కాకులు కాదు. లోకులకు ఉండవలసిన జ్ఞానం కాకులకుంది గనుక కాకులే లోకులయ్యాయి. కాకులే లోకులయ్యాయి తప్ప లోకులు కాకులు కాదు. ఈ సామెత కట్టడం తెలియలేదు అతనికి. ప్రియమైన దేవుని వల్లరా, ఇకపోతే పక్షుల దగ్గరికి నేర్చుకున్నాం. పక్షులు మనకు బోధించినాయి, మీరు కూడా దేవుడే దిక్కని తెలుసుకోండి అని మనకు బోధించిన పాఠాలు చెప్పినాయి మనకి. ఇకపోతే దేవుడి దిక్కని మీలో ఎవరైనా నమ్మకపోతే చివరకు దేవుడు వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పి మీరు లోకానికి దిక్కనిపించుకోండి. మీరు అనిపించుకుంటూ ఏంటి, నేను కూడా ఒప్పేసుకుంటా మీరే లోకానికి దిక్కని. చూడండి దేవుడు వేస్తున్న ప్రశ్నలు చూడండి. అదే యోబు గ్రంథము 38:3 నుంచి. అదే యోబు గ్రంథము 38:3 నుంచి. పౌరుషం తెచ్చుకొని నీ నడుమును బిగించుకొనుము. ఎందుకు? కింద చూడండి, నేను నీకు ప్రశ్న వేయదును, నీవు నాకు సమాధానం చెప్పు అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఇంతకీ ఆ ప్రశ్న ఏంటనుకోండి, కింద 4వ వచనంలో చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? చెప్పు బిడ్డ, ఆన్సర్ చెప్పు. నేను భూమికి పునాదులు వేసాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకు వివేకం ఉంటే చెప్పు అంటున్నాడు. ఇక 5వ వచనం చూడండి. నీకు తెలిసినలా దానికి పరిమాణం నియమించిన వాడెవడో తెలియజెప్పుము. ప్రియమైన దేవుని వల్ల ఇలా అధ్యాయం మొత్తం చదువుకుంటూ వెళ్తే నేను వేస్తున్న ప్రశ్నలు కాదు, దేవుడు వేస్తున్న ప్రశ్నలు. ఒకవేళ దేవుడు యోబు గారికి వేస్తున్నారంటే చాలా పొరపాటు. నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్న వాళ్ళందరికీ వేస్తున్న ప్రశ్నలు, నలుదిక్కుల్లో ఉన్న వాళ్ళందరికీ వేస్తున్న ప్రశ్నలు ఇవి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి మీరు లోకానికి దిక్కనిపించుకోండి, లేదా దేవుడి దిక్కను ఒప్పుకొని తీరాల్సిందే. ప్రియమైన దేవుని వల్ల లేకపోతే మనం త్రాగుతున్న నీరు గాని, మనం తింటున్న ఆహారం గాని, మనం పీలుస్తున్న గాలి గాని ఎవరు చేశారో తెలుసా? 1 కొరింథీ 8:6 ప్రకారంగా దేవుని నుండి సమస్తము కలిగెను. దేవుని నుండి సమస్తము కలిగెను అంటే ప్రకృతిని అంతా చేసింది ఎవరు? మనం అనుభవిస్తున్న ప్రకృతిని చేసింది ఎవరు? దేవుడు. ఇక మీదట నువ్వు దేవుడు దిక్కని ఒప్పుకోవా? అయితే ముక్కు నోరు మూసుకుని 5 నిమిషాలు బ్రతికి అప్పుడు చెప్పు నాకు దేవుడు అవసరం లేదని. మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను, ముక్కు నోరు మూసుకుని 5 నిమిషాలు బ్రతుకు, అప్పుడు తర్వాత చెప్పు నాకు దేవుడు అవసరం లేదని. నువ్వు ఒకవేళ బ్రతుకుంటేనే నాకు దేవుడు అవసరం లేదని చెప్తాకి. నువ్వు ఒకవేళ ముక్కు నోరు మూసుకొనుకుంటా ముందే నాకు దేవుడు అవసరం అనుకుంటే నీకు చాలా లాభం. చనిపోయిన తర్వాత నాకు దేవుడు అవసరం అనుకుంటే నీకు నరకం తప్ప ఏది రాదు. ప్రియమైన దేని వల్ల అంటే ఇప్పుడు ఈ లోకానికి మొట్టమొదటి దిక్కెవరు?
తండ్రి అయిన దేవుడు, ఈ దేవుడు మనకు తండ్రి అవుతాడు. దేవుడు మనకు తండ్రి కాబట్టే ప్రకృతిని అంతా ఇచ్చాడు. దేవునికి మనం పిల్లలు గనుకనే ప్రకృతిని అంతా ఇచ్చాడు మనకి ప్రేమైన దేని వల్ల. ఇప్పుడు చెప్పండి, ఈ లోకానికి మొట్టమొదటి దిక్కెవరు? తండ్రి అయిన దేవుడు. ఇక ఈ లోకానికి రెండో దిక్కెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? వినాలనుకుంటున్నారా? అయితే వినడానికి సిద్ధపడండి. చెప్పాగా పిల్లలు కాదు పిడుగులని. నేను చెప్పాను, బాబు చూపించాడు. ఏమండి, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఆ వయసులో అంత ధైర్యంగా ఆ కుర్రోడు చెబుతుంటే నిజంగా కడుపు నిండిపోతుందండి, కడుపు నిండిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పు నాయన. తల్లిదండ్రుల పేర్లు ఈ సందర్భంలో నాయన ఈ ప్రసంగం విన్న తర్వాత ఏ జంతువు భోజనం లేకుండా చచ్చిపోయిందండి? ఆత్మహత్య చేసుకుందా? ఏ పక్షులు కానివ్వండి, చేపలు కానివ్వండి, సకల జీవరాశులు, మనుషులు తప్ప అందరూ ఎవరైనా ఎక్కడైనా చరిత్రలో పాపం భోజనం లేక కుక్క ఆత్మహత్య చేసుకుందని ఎవడైనా అంటాడా? ఏమంటే బైబిల్ చాలా గొప్పదండి. వీడు 70 సంవత్సరాలు ప్రసంగికుడిలో మాట్లాడాడు. ఇప్పుడు 70 years ప్రసంగికుడు. ఎందుకంటే ప్రతిదాన్ని పేపర్ మీద రాసుకొని చెప్పే దొంగ ప్రసంగికులు పాస్టర్లు ఉన్న ఈ కాలంలో. వాడు చిన్నోడు. ఒకసారి ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు వాడి కాగితం ఎగిరిపోయింది. ఆ తర్వాత ప్రసంగం ఆగిపోయింది. అలాగా పిల్లలు చూడండి, వాడు ఏ కాగితం లేదు, ఏమీ లేదు. రెఫరెన్స్లు చూపించడానికి బైబిల్ ఇప్పుడు ఇది కంఠస్థ పెట్టి అప్పచెప్పడానికి ఎవడైనా ఇంత కంఠస్థ పెట్టగలడా? ఓ 10 లైన్లు కంఠస్థ పెట్టగలడు, ఒక 20 లైన్లు కంఠస్థ పెట్టగలడు. ఇన్ని లైన్లు కంఠస్థ పెట్టాలంటే ఒక ఇంచుమించు 100 pages వాడి మెటీరియల్ అంతా. మనం చేతులు లిప్పిస్తే 100 పేజీల పుస్తకంలో రాసుకోవాలి ఆ ప్రసంగం అంతా. ఓకేనాయనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వాడి పేరు ఏం పేరు నాయన? గంగాధర్రావు చంద్ర అన్న దంపతులకు పుట్టిన గొప్ప దేవుడిచ్చిన గర్భఫలం. వీళ్ళకున్న 3 పిల్లల్ని మోదవలసకి ఇచ్చేసారు. ఆ 3 పిల్లల్ని బోధవలసలో పడేశారటండి. వండర్ఫుల్ అండి. అమ్మ, మీరు గొప్ప ధన్యులరా మీరు అందరూ. నిజంగా 3 పిల్లల్ని దేవుడికి ఇచ్చేశారంటే, దేవునికి పిల్లలు ఇవ్వని ఈ కాలంలో మీకున్న 3 దేవుడికి ఇచ్చారంటే, మీ పిల్లలు కాదనుకుని దేవునికి ఇచ్చారు కనుక వాళ్ళంతా ఎంతో ఘనంగా చెప్తున్నారు. ఐ అప్రిషియేట్ దమ్. వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ డాడీ. ఇకపోతే ఈ బాబు గురి తల్లిదండ్రులు ఒక మాట జాగ్రత్తగా వినాలి.